తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అధికార పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చెందాలన్నారు. 35,000 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 1000 రూపాయల పెన్షన్ గ్రేటర్ గెలుపుకు నాంది పలికిందన్నారు. నారాయణఖేడులో 34,000 మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు. పేదలు ₹1 ఖర్చు పెట్టకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గట్లింగంపల్లి ప్రాజెక్టు తెచ్చి మీ కాళ్లు కడిగే బాధ్యత నాదని కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలా నారాయణఖేడును చేస్తానని హరీష్ హామీ ఇచ్చారని, హరీష్ మాటను నిలబెడతానని, ఎమ్మెల్యే భూపాల్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ టీడీపీల హయాంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసునని, అభివృద్ధి కావాలంటే అధికారంలోకి టీఆర్ఎస్ రావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అనంతరం 2 రోజుల పాటు నారాయణఖేడులో ఉండి అన్ని నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏ అభ్యర్థి గెలిపిస్తే నారాయణఖేడ్ అభివృద్ధి చెందుతుందో మేధావులు ఆలోచించాలన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీరు అందించే పథకానికి నారాయణఖేడుకు కూడా అమలు చేస్తానన్నారు. నిజంగా మీరు తెలివిగా ఇలా ఓటేయాలంటే తప్పక మీరు గెలిపించాల్సింది భూపాల్ రెడ్డినే గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు అభివృద్ధి రావాలంటే ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో భూపాల్ రెడ్డి గెలిస్తే బ్రహ్మాండంగా నారాయణఖేడు అద్భుతమైన అభివృద్ధిలో ముందుకు పోతుంది. అన్ని రకాలుగా నారాయణఖేడ్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక హామీ కూడా మీకు ఇస్తా ఉన్నా. ఎలక్షన్ తర్వాత ప్రత్యేకంగా 2 రోజులు నేను ఇక్కడనే నారాయణఖేడ్లో ఉండేటట్టు నేనే వచ్చి అన్ని మండల కేంద్రాలు తిరుగుతాను. మీకు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ స్వయంగా నేనే ఉండి చేయిస్తా అని చెప్పి మనవి చేస్తాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిత్వం రేసులో బొంతు రామ్మోహన్, విజయలక్ష్మి ఉన్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస 99 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. భేటీ అనంతరం కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లనున్నారు. కేసీఆర్తో జరిగే భేటీలో మేయర్ అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2 డిప్యూటీ మేయర్లను నియమిస్తారంటూ తెరాసలో ప్రచారం ఊపందుకుంది. మున్సిపల్ అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మేధోమథనం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. వివిధ శాఖలను కలుపుతూ 150 డివిజన్ల వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. మరోసారి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ గడువు పెంచే యోచన లేదని, ఇష్టమొచ్చినట్లు కట్టుకుని రెగ్యులరైజ్ చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను వసూలు పెరగాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో తాగునీటి కొరతపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు కేటీఆర్. క్లీన్, గ్రీన్, సేఫ్, స్మార్ట్ సిటీగా హైదరాబాద్ను ఒక్క మాటలో చెప్పాలంటే ఒక లివబుల్ సిటీగా తయారు చేస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. పురపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతామనే మాటను మనం చెప్పడం జరిగింది. అల్టిమేట్గా ఇన్స్పిరిట్, ఇందాక నేను చెప్పింది అదే ఇన్స్పిరిట్ తీసుకున్నట్టయితే ప్రతి నగర పంచాయతీలో, ప్రతి కార్పొరేషన్లో, ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు కోరుకునేది అదే. కాబట్టి ఆ దిశగా మన ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కాకపోతే దానికంటే ముందు ప్రజలు కోరుకునేది, హైదరాబాద్ లాంటి పట్టణంలో నేను ఇక్కడే పెరిగినవాడిని, ప్రజలు సామాన్యులందరూ, మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళే, సామాన్యులు కోరుకునేది ఏదో మీకు స్పష్టంగా తెలుసు. ప్రజలు కోరుకునే కొన్ని కనీస అవసరాలు మనం విశ్వనగరం చేస్తామని ఏదైతే చెప్తా ఉన్నామో, విశ్వనగరంగా ఎదగడానికి కొంత సమయం పట్టినప్పటికీ ముందుగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఒక విస్తృతమైన ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజు లేకుండా ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ కోర్సులను ప్రారంభించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆన్లైన్ కోర్సులపై ఐఐటి ముంబై ట్యుటోరియల్తో తెలంగాణ సర్కారు ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. ప్రైవేటు కళాశాలల్లోనూ ఆన్లైన్ కోర్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఎటువంటి ఫీజు లేకుండా 80,000 మందికి ఆన్లైన్ కోర్సులను అందించనున్నట్టు చెప్పారు. కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐసీటీకి సంబంధించిన ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి కూడా ఐఐటి బాంబే వాళ్ళు డెవలప్ చేసిన ఈ స్పోకెన్ ట్యుటోరియల్ను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మా
హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది విద్యార్థులందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఒకసారి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క స్పోకెన్ ట్యూటోరియల్స్ను ఆపరేషనలైజ్ చేసిన తర్వాత ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్స్ను ఆదేశించడం జరుగుతుంది. లాంగ్వేజ్ కోర్సెస్ కూడా నేర్చుకునే విధంగా వాళ్ళని తయారు చేయాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. టెక్నాలజీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి దీన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందే. రేపు హైదరాబాద్లో గ్రేటర్ కార్పొరేటర్ల సమావేశం జరగనుంది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేయర్, ఉప మేయర్ల పేర్లను వెల్లడించనున్నారు. గ్రేటర్ ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశానికి హాజరు కానున్నారు. మేయర్ పదవికి బొంతు రామ్మోహన్, విజయలక్ష్మిలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రేసులో బొంతు రామ్మోహన్ ముందంజలో ఉన్నట్టు సమాచారం. రైతును రాజుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల్లో ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ సాగర్ సాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారని తుమ్మల చెప్పారు. ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించేందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మంజూరు చేసిన కేసీఆర్కు జిల్లా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈర్ష్యపడే స్థాయిలో రైతాంగం వ్యవసాయ ఫలాలను అందుకునే రోజు దగ్గరలోనే ఉందని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవం చేసే సాంప్రదాయానికి టీఆర్ఎస్ తిలోదకాలు ఇచ్చిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కిష్టారెడ్డి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వం నారాయణఖేడ్ వైపు చూడలేదన్నారు పొన్నం ప్రభాకర్. ఎన్నికల్లో లబ్ధి కోసమే భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగూరు జలాలను ఘన్పూర్కు తరలించడం వల్లే నారాయణఖేడ్లో నీటి సమస్య తీవ్రమైందని పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా వీళ్ళ యొక్క నియంత్రిత పోకడలకు పులి స్టాప్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి ప్రాథమిక సభ్యుల నుంచి మొదలుకుంటే పార్టీ హైయెస్ట్ రీచ్లో ఉన్న ప్రతి నాయకుడు బాధ్యత ఎవరో ఒక్కరి మీద బాధ్యతను ఎత్తేసి అందరం సమిష్టిగా ఎన్నికలు పోరాడం, ఓడిపోయినప్పుడు ఓటమి గెలుపులు మా పార్టీకి పెద్ద సమస్య కాదు. పడిలు లేచేదే కెరటం, తప్పకుండా రేపొద్దున మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామనేటువంటి ఒక విశ్వాసం ఉంది. సరే, దానికి సంబంధించి హెచ్సియులో ఏబీవీపీకి ఆధిపత్యం పెరుగుతోందని వి హనుమంతరావు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీవీపీ పూర్వ నాయకుడు శ్రీనివాసరెడ్డిని హెచ్సియు బోర్డులో సభ్యుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే యూనివర్సిటీలో యుద్ధాలు మొదలవుతాయని విహెచ్ హెచ్చరించారు. నిమ్స్లో పరిస్థితి దారుణంగా తయారైందని హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. దళిత యువకులను హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్య, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి తమ్మినేని హాజరయ్యారు. ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎండిన పంటకు నష్టపరిహారం ప్రకటించాలని, కరీంనగర్ను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ సిపిఐ కార్యకర్తలు, రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు. కార్యకర్తలు కలెక్టరేట్లోకి చొచ్చుకుపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సమస్యలు మరిచి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆకర్షించే పనిలో నిమగ్నమైందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ అమలు తీరును కేంద్రం ప్రశంసించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉపాధి హామీని సమర్థంగా అమలు చేయాలని ఏపీ సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి పల్లెను ఆదర్శ గ్రామంగా మార్చేందుకు కృషి చేయాలని, అందుకు జన్మభూమి కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు పంట సంజీవని కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఫిషింగ్ అర్బన్లో టూరిజం బోట్ల ఏర్పాటుతో మత్స్యకారులు నష్టపోకుండా చూస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఫిషింగ్ అర్బన్లో టూరిజం బోట్ల ఏర్పాటుపై వారు వ్యతిరేకించారు. దీంతో విశాఖకు వెళ్లిన గంటా శ్రీనివాస్ అధికారులు మత్స్యకారుల ఆందోళనతో వెనుతిరిగారు.
ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ మత్స్యకారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మత్స్యకారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు గంటా శ్రీనివాస్. కూడా వెళ్ళట్లేదని చెప్పిన 10 రోజులు